శ్రీకాకుళంలో సంచలనం రేపిన ఫరీద్పేట హైవేలో జరిగిన వైసీపీ నేత సత్తార్ గోపి హత్య కేసును ఛేదించారు పోలీసులు. శ్రీకాకుళంలో సంచలనం రేపిన ఫరీద్పేట హైవేలో జరిగిన వైసీపీ నేత సత్తారు గోపి హత్య కేసును ఛేదించారు పోలీసులు. గోపి హత్యకు పాల్పడిన నిందితులందరూ ఫరీద్పేట గ్రామానికి చెందినవారని తెలిపారు. ఏఎస్పీ కేవీ రమణ హత్యకు పాల్పడిన 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని, హత్య పథకంలో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబ తగాదాలు, పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగిందన్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో 2 రౌడీ షీటర్లు, ఓ మహిళ కూడా ఉందని తెలిపారు ఏఎస్పీ కేవీ రమణ. అక్కడ కోయిరాళ్ళు సెంటర్ దగ్గర ఫరీద్పేట దగ్గర ఒక మర్డర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ అవతారం దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అంతకుముందు ఇందులో సత్తార్ గోపి సన్ ఆఫ్ ధర్మారావు 41 years ఈయన్ని చంపడం జరిగింది. దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ గరుగుబుల్ ఉమామేశ్వరరావు అండ్ అతని భార్య భవానీకి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఉంది. ఈ ఎవరైతే ఉమామేశ్వరరావు ఉన్నాడో అతను అక్కడ ఎంపీపీ అయిన మొదలవోలు చిరంజీవి దగ్గర ఆయన అనుచరుడిగా ఉంటున్నాడు, అంటే పని చేస్తుంటాడు అక్కడ. అయితే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఇతని దగ్గరికి వెళ్తే అతను ఏదో తగు చెప్తే అది ఆ అమ్మాయికి నచ్చలేదు. అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్లో 498 అండ్ 509 ఐపీసీ కింద, అదే పాత సెక్షన్లు ఇవి, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయి తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలవోలు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో, ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, నాకు న్యాయం జరగలేదని. అప్పుడు అతను ఏంటంటే, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే, ఆవిడ తాలూకా సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఆవిడ ఇంట్లో సామాన్లు తీసుకొని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే, ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి ఈవిడేదో ఒక 2000 అంతా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో మంత్ అవుతున్నారు. ఈ సోమేష్ అని ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి, ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడేదో మనకందరికి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడాను వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతని కొట్టడం జరిగింది. అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఈ దర్యాప్తులోనూ భాగంగా అయితే ఈ మర్డర్ వరకు ఎందుకు వెళ్ళిందంటే, అంతకుముందు ఈ గోపి అన్న అతను ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ముద్దాయిలు మనం అరెస్ట్ చేసాం, ఈరోజు అరెస్ట్ చేసాం, నిన్న అరెస్ట్ చేసాం వీళ్ళందరినీ కూడాను. ఇక IIIT కాలేజ్ దగ్గర ఎస్ఎంపురం దగ్గర నిన్నను అరెస్ట్ చేసాం మనం. అందులో కొత్తకోట సూర్యనారాయణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనాథం, సేపాన శివకృష్ణ, సేపాన అనిల్ కుమార్, పైడి రంగరామాంజులు, గరుగుబిల్లి భవానీ, వీళ్ళ 8 మందిని కూడా ప్రజెంట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. మరికొందరి పాత్ర మీద కూడాను మనం దర్యాప్తు చేస్తున్నాం. వారిని కూడా త్వరలోనే వాళ్ళ పాత్ర చూసి మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా ఈ గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా 2 గ్రూపులు వాళ్ళకి ఒకరికి, అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ పార్టీకి అమ్మినాడు గ్రూపు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తే, వాడు హస్బెండ్ వైపు నుంచి మొదలవోలు చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వలన జరిగింది. దీనిలో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడాను మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మనం సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ, డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా ఫర్దర్గా ఉన్నాం, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.